హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తా ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్ లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్ కాలేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎందుకంటే ఒక ఉత్సాహం ఉండాలి, ఒక స్ఫూర్తి ఉండాలి, పని చేయాలి, క్రియేటివ్ ఎకానమీలో ముందుకు పోవాలి. అదే సమయంలో కొంత సమయం రీఛార్జ్ కావాలి, రిలాక్స్ కావాలి. దానికి టూరిజం తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా సంక్రాంతి లాంటి పండుగలను కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొస్తుంది గ్రామాలకు వెళ్ళడం, మనం పుట్టిన ప్లేస్కి వెళ్ళడం, అక్కడ మన అందరితో కలవడం ఒక సాంప్రదాయంగా చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని మనం జరుపుకోవాలి. మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టారు. మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్లాలని, మొట్టమొదటిసారిగా సంక్రాంతికి గ్రామాలకు వెళ్లాలని ఒక సాంప్రదాయం నెలకొల్పారు. ఇప్పుడు రాష్ట్రమంతా మీరు చూస్తే సంక్రాంతి అనగానే ఎక్కడున్నా సరే గ్రామాలకు అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నేను కూడా రేపు రాబోయే రోజుల్లో నారావారిపల్లికి వెళ్తా, సంక్రాంతి చేసుకుంటాం. అందరూ కూడా సంక్రాంతికి మీ గ్రామాలకు పోయి మళ్ళీ మీ యొక్క మనతో పుట్టిన వారితో, మన జన్మభూమితో మమేకమై మన యొక్క సాంప్రదాయాలతో అనుసంధానం కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నా. ఇప్పుడే ఐఎమ్ వెరీ హ్యాపీ హిస్ ఎక్సలెన్సీ Hervé Delphine, Ambassador to EU. I am assuring you, not only avakai very hot, spicy, and also Andhra Pradesh is very strong for delicious food also, very rich food also. Nobody can beat in food or culture
or festivals or otherwise cinema also. Our people are very creative, you have seen. Now everybody is very creative and also you are very strong in technology. We are very happy. European Union is very strong in all technologies. As you rightly mentioned, creation of blue valleys. How to create that platform. In India, you may not get better place than this. Blindly you come here, we will work together. It is a win-win situation for you, for us. That is what I am requesting you. On this auspicious day you are here. Recently, Bank of Baroda has analyzed 25.3% investment in this country has come to one single state, that is my state, that is Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. And also recently, Government of India announced PPP models for 2 years. 32% of projects has started in Andhra Pradesh. The entire country started, remaining 68%. 32% of the projects are started from Andhra Pradesh. That is our strength. You name any knowledge. If you see today, people are going for abroad for education. Highest number are from Andhra Pradesh. If you see here, highest per capita income in any country are the earners of Andhra Pradesh, Telugu community. Ultimately, my goal is very clear. Globally, Telugu community will be #1 community. That is our goal. We are working for that wish. We are very happy to associate with you. We will work together for the win-win situation for European Union and Government of Andhra Pradesh and finally for India. So I am very happy to receive you. Wonderful evening, excitement, very exciting time. And also Sanjay Roy, as rightly mentioned, first time you have come to South India. First event you are conducting. I am going to test you. How we are going to create creativity among our people with the traditional values, innovative ideas, leading for creative economy. You know very well, I am the creator for information technology. You name power sector reforms, we are the creator. Now I wanted to work with you how we are going to make our people very creative and innovative. This is another thing. My idea is I wanted to promote one family, one entrepreneur. With your program, how we are going to stimulate their minds to go for creativity, innovation. That is where I am going to work with you. Enjoyment, entertainment, creativity, innovation. You have to create that atmosphere. With this wonderful evening, ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 రోజులు ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ యొక్క ఎంజాయ్మెంట్ లోనే, ఈ చల్లని గాల్లోనే మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని మీరు ప్రాక్టీస్ లో పెట్టి ఈ రాష్ట్రాన్ని నేను ఎప్పుడదే కోరుకుంటా అమరావతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్ లో సైబరాబాద్ స్టార్ట్ చేశాను. సైబరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీతో స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ, ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ. నా ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీలో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 4 రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కలిసిపోతాయి. కలవడమే కాదు, ఎంతమంది ఎన్ని బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ, బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. దట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదు. ఈరోజు వాటర్, కృష్ణా వాటర్, ఫ్రెష్ వాటర్, ఇక్కడుండే 1 గంట కూర్చుంటే మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు. ఇంకా బ్యూటిఫుల్ బ్రీజ్, అలాంటి వాతావరణం, నో పొల్యూషన్.
అదే సమయంలో ఈరోజు గ్రీన్ ఎనర్జీ వచ్చింది. మొత్తం అమరావతి గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతాం, గ్రీనరీతో ముందుకు పోతాం. రోడ్లు కూడా అన్ని రోడ్లు మీరు చూస్తున్నారు, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి, డక్ట్స్ అన్ని వస్తాయి, యుటిలిటీస్ అన్ని, ఎక్కడ చెట్లు కొట్టే పరిస్థితి లేదు, రోడ్డు కట్ చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని వాడుతున్నాం. ఈ రోజు ఇప్పుడే అంబాసిడర్ రైట్లీ మెన్షన్ హిస్ ఎక్సలెన్సీ, విజయవాడ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ. నాట్ ఓన్లీ టుడే, forever Vijayawada, every city will be clean and also every village will be clean. That is our motive. We are going to do accordingly. కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూనే ఇక్కడి నుంచి క్రియేటివ్ ఎకానమీకి నాంది పలకాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు మనకందరికీ ఒక వారసత్వం. మన పెద్దవాళ్ళందరినీ తలుచుకుని పెద్దలకు నివాళులర్పించి కొత్త వంటలతో బ్రహ్మాండంగా పండుగ జరుపుకోవడం. అది కూడా మీరు ఒకసారి చూస్తే భోగి, పాత వస్తువులన్నీ కాల్చేసి కొత్త దీనికి స్వాగతం పలకడం. సంక్రాంతి పెద్దలకు అందరికీ పూజలు చేసి మన నివాళులర్పించడం. మూడోది కనుమ పండుగ మీరు చూస్తే ఎద్దులను కూడా పూజించి ఆ ఎద్దులను కూడా పశువులను కూడా గౌరవించడం. అదే మరి ఇవన్నీ కూడా నేచర్ ని గౌరవించడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో భాగం. అలాంటి సాంప్రదాయాలతో మన ముందుకు పోతూ మన వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి తెలియజేసుకుంటూ మళ్లీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా గోల్ ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ కూడా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఆటోమేటిక్ గా చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడే నేను ఒక మాట అన్నాను, వర్క్ ఫ్రం హోమ్. విజయవాడలో హోమ్ స్టేస్ కూడా ప్రోత్సహించవచ్చు. మీరు మీ ఇంట్లో 4 రూములుంటే 4 రూముల్ని ఆతిథ్యానికి మీరు పెట్టుకుంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఇలాంటి వినూత్నమైన ఐడియాస్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని ఆచరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అయితే ఒక్క మాట మాత్రం పండగ పూట చెప్పాలి, డోంట్ బి టూ గ్రీడీ. ఓసారి అన్ని పెంచేసి రేట్లు పెంచేయడం, వచ్చిన వాళ్ళు కూడా రాకుండా పారిపోయే పరిస్థితి రాకూడదు. ఏది కూడా రీజనబుల్ గా పెరగాల్సిన అవసరం ఉంది. అది కూడా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోవాలి. రెండోది మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, టూరిజం బాగా రావాలంటే టూరిస్ట్ అనేవాళ్లు క్లీనినెస్ చూస్తారు, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఇంకొక పక్కన ఇక్కడ ఒక సెక్యూరిటీ చూస్తారు. ఏ ప్రాంతంలో సెక్యూరిటీ లేదంటే ఆ ప్రాంతానికి టూరిస్ట్ రారు. ఏ ప్రాంతంలో సరే మోసాలు చేస్తారంటే ఆ ప్రాంతంలో టూరిస్టులు ఫ్రీగా తిరగరు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాన్ని కూడా ఎప్పటికెప్పుడు చెప్పకపోతే అన్ని బాగున్నాయంటే మీరందరూ కూడా అన్ని బాగున్నాయని ఇంకా 4 ఎక్కువ తప్పులు చేసి వచ్చే టూరిస్టులు కూడా పారిపోతే దానివల్ల మనం అనుకున్న పర్పస్ సర్వ్ కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ సంవత్సరం ఆవకాయ అమరావతి ప్రారంభం మాత్రం దీన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ విజయవాడ ప్రజలది అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, హ్యాపీ ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తారు. మన ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I request all the dignitaries to please their seats down. We are just about to begin the cultural program. Thank you, sir. Nathulal Solanki ji, the 13th generation Nagada player from Pushkar, Rajasthan.